భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కొండగట్టు ఆంజనేయ స్వామి చిన్న జయంతి సందర్భంగా వచ్చిన బొడుపులు లెక్కింపు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో జీడీకే2 ఇంక్లైన్ గని మేనేజర్ వినతి పత్రం. ఫుట్పాత్లను ఆక్రమించుకొని వేసుకున్న షెడ్లను తొలగించిన మున్సిపల్ సిబ్బంది. కరీంనగర్ జిల్లా కలెక్టర్కు చెప్పుకుందామని వచ్చిన వృద్ధ దంపతులు. వ్యవసాయంలో ఆంధ్రను మించిన తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రధాని మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబంతో కలిసి భేటీ. పంజాబ్లోని మెగాలో హిప్నటిజం చేసి మహిళను మోసం చేసిన దొంగ బాబా. ఇక వివరాల్లోకి వెళ్తే, వ్యవసాయంలో ఏపీని తెలంగాణ అధిగమించిందని మంత్రి ఉత్తమ్ అన్నారు. స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో వరిధాన్యం పండిందని చెప్పారు. కాళేశ్వరం నిరుపయోగంగా ఉన్న ఖరీఫ్లో 153 లక్షల మెట్రిక్ టన్నులు, యాసంగిలో 127 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండిందని తెలిపారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్లు అప్పు తెచ్చి కాళేశ్వరం నిర్మించారని, ఆ ప్రాజెక్టు 3 ఏళ్లకే కూలిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం పంటలు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి ఉండగా 66.7 లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో 153.5 లక్షల మెట్రిక్ టన్నులు వరిధాన్యం పండించిన విషయం ఆ ఘనత మీకే దక్కిందని చెప్పి నేను చేస్తున్నా. స్వతంత్ర భారతదేశంలో ఏ పంటలో కూడా, ఏ రాష్ట్రంలో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా, తెలంగాణలో కూడా అంత పంట పండలేదని చెప్పి నేను చేస్తున్నా. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి ఉండగా వానాకాలంలో 153.5 లక్షల మెట్రిక్ టన్నులు పండితే ఇప్పుడు యాసంగి పంటలో 57 లక్షల ఎకరాల్లో 127.5 లక్షల మెట్రిక్ టన్నులు వరిధాన్యం పండింది. కరీంనగర్ రాజీవ్ చౌక్ టవర్ సర్కిల్ కూరగాయల మార్కెట్ హైమత్పురా రోడ్లో ఫుట్పాత్లను ఆక్రమించుకొని షెడ్లను వేసుకొని వ్యాపారం నిర్వహిస్తున్న చిరు వ్యాపారుల షెడ్లను, బట్టీలను మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసుల సహకారంతో తొలగించారు. రోడ్డును ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్న వారికి నచ్చజెప్పి ఇకపై ఫుట్పాత్లపై, రోడ్లపై వ్యాపారం చేయవద్దని, మీ పరిధిలో ఉండి వ్యాపారం చేసుకోవాలని సూచించారు. అదే అందుకే ఏప్రిల్
22న సిపిఐ 55వ ఆవిర్భావ దినోత్సవం, మార్కిస్ట్ మహోపాధ్యాయుడు, రష్యా విప్లవ నేత, శ్రామిక వర్గ వీరపుత్రుడు కామ్రేడ్ విఐ లెనిన్ 155వ జయంతిని ఈరోజు గోదావరిఖని FITU కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ML న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం జరిగిన సభలో IFTU రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడారు. వారి యొక్క సమస్యల్ని తెలుసుకోవడం, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడం, ఇట్లా వాటిపైన అధ్యయనం చేసి అక్కడ మరి వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించినటువంటి ఒక దశ కామ్రేడ్ లెనిన్ ఉంది. అదేవిధంగా రష్యాలో విప్లవాన్ని తీసుకురావడానికి ఒక మార్గాన్ని ఎంచుకొని ఆ లక్ష్యంతో ముందుకు వెళ్ళినటువంటి కామ్రేడ్ లెనిన్. అదే స్ఫూర్తితోటి ఈ దేశంలో మనం ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు ఉన్నాయో, ఇవాళ దేశవ్యాప్తంగా మొత్తం కార్మిక సంఘాలన్నీ ఒకటై ఇవాళ మే నెలలో 20 తారీఖు నాడు సమ్మెను పిలుపునివ్వడం అనేది జరిగింది. ఆ సమ్మె ఈ యొక్క పోరాట స్ఫూర్తితోటి సమ్మెను మనం విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి అదే విధంగా మనకు మేడే కార్యక్రమం కూడా వచ్చింది. ఈ మేడే ఫస్ట్ నాడు కూడా మనం అన్ని ప్రాంతాల్లో, అన్ని సెంటర్లలో మేడే జెండాలను ఎగరవేసుకొని మేడే కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. అట్లా మన కమ్యూనిస్ట్ పార్టీలు ఏదైతే 69లో సిపిఎం నుంచి విడిపోయినామో అప్పటి నుంచి సిపిఎంఎల్ పార్టీగా ఏర్పడి ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అండగా నిలబడి ఆదివాసుల హక్కుల కోసం పోరాటాలు చేసి మరి లక్షలాది ఎకరాల భూములు వచ్చినటువంటి కమ్యూనిస్టుల నాయకత్వంలో మరి అనేక ఉద్యమాలు నిర్వహించి భూములు వచ్చి మరి ఆ పేదలను ఆదుకున్నటువంటి పరిస్థితి మన సిపిఎంఎల్ పార్టీకి ఉంది. అట్లా ఆ యొక్క పోరాట స్ఫూర్తి, ఆ అమరులు అందించినటువంటి జెండాను మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఇవాళ ప్రతి ఒక్కరం కూడా మరి ఈ పోరాటాలలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆ అమరులు అందించినటువంటి ఆ పోరాట స్ఫూర్తిని అందుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే ఈ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఈ ప్రభుత్వాలు ఇవాళ మతం పేరుతోటి, రాముడి పేరుతోటి, దేవుడి పేరుతోటి ప్రజల్ని గందరగోళపరిచే పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇవాళ రాముడి తలవాలు ఇంటింటికి వచ్చే ఒక కార్యక్రమాన్ని చేసుకొని అది ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నటువంటి ఒక మతోన్మాద పార్టీ బీజేపీ ఇవాళ ఆ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇవాళ రాముని తలవాలు ఇంటింటికి వంచినంత మాత్రాన ఓట్లు పడతాయని కలలు అంటున్నటువంటి బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇవాళ మన కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా ఏదైతే ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక హిప్నటిజం చేసి మహిళను మోసం చేసిన దొంగ బాబా. పంజాబ్లోని మెగాలో బాబా వేషధారి మహిళను హిప్నటైజ్ చేసి బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. చెడు రోజులు వస్తున్నాయని భయపెట్టి ఆమె ఒంటిపై ఉన్న బంగారం తీసుకొని మంత్రం వేస్తానని చెప్పాడు. తేరుకొని ఆ మహిళ చూసేసరికి బంగారం ఇచ్చిన మూటలో గడ్డి మాత్రమే ఉంది.
భద్రాచలంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారుల సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు. మాట్లాడిందో అందరం కూడా గమనించుకున్నాం. మరి ఇవాళ కూడా అదే చేయాలి. వీడు చూడడానికి మనోళ్ళలాగా ఉంటాడు, తెలంగాణోళ్ళలాగా ఉంటాడు, కానీ పనిచేసేది తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. ఆ అంశాన్ని దయచేసి గుర్తించాలి. ఇవాళ మన లోపల మనకున్న అనేక సమస్యలకు మీకు కేసీఆర్ గారికి మధ్యలో వారధిగా నేను నిలబడి ఉంటా. నేను మిమ్మల్ని ఏది అవసరం ఉంటే అది సార్ దగ్గరికి మీ సమస్య నేను తీసుకుపోయి చూపిస్తా. మనం చాలా బలమైనటువంటి పార్టీ, ఇంకా బలంగా ఎదుగుదాం. ప్రపంచంలో మనల్ని ఎవరు ఎదిరించలేనంత బలంగా ఎదుగుదాం. కానీ అట్ ద సేమ్ టైం ప్రజల్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. తెలంగాణ యొక్క అభివృద్ధిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. ఆ ప్రథమ బాధ్యతను మర్చిపోవద్దని కూడా ఇక్కడ ఉండేటటువంటి నాయకులకందరికీ కూడా నేను సూచన చేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ప్రపంచం అంతా ఉంటుంది. అప్పుడైతే ఆ ఈడీ సిబిఐ మొత్తం నా ఫోన్ నంబర్ టీవీలలోనే వేసేసారు. ప్రతి ఒక్కరి దగ్గర నా ఫోన్ నంబర్ ఉంటుంది. ఫోన్ నంబర్ లేని వాళ్ళు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఎట్లా అన్నా నన్ను రీచ్ కావచ్చు. మీకు ఏ సమస్య ఉన్నా తీర్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా. కేసీఆర్ గారి దగ్గరికి మీ సమస్యను నేను వివరించి తీసుకొని వెళ్తా. మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి. భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే ఎట్టి పరిస్థితులలో మళ్ళా ఇదే గులాబీ జెండా ఎగరేయాలని చెప్పి మాట మీ అందరి దగ్గర నేను తీసుకుంటా ఉన్నాను. మరి ఇక్కడికి భద్రాచలంతో నా అనుబంధం ఇప్పటిది కాదు, అనేక సంవత్సరాలది. ఆనాడు భద్రాచలంకి బతుకమ్మ చేయడానికి వచ్చినప్పుడే నరసింహమూర్తి గారి ఇంటికి కూడా నేను వెళ్ళడం జరిగింది. ఇక్కడ బతుకమ్మ రాముల వారి సన్నిధిలో చేసినప్పుడు నాకు బాగా గుర్తుంది. జయశంకర్ గారు, కేసీఆర్ గారు ఇద్దరు పక్కపక్కన కూర్చొని నాకు ఫోన్ చేశారు. నీకు భద్రాచలంలో ఇంతమంది లేడీస్ ఎట్లా వచ్చినారు అసలు అని అడిగినారు. అంటే నేను చెప్పాను, లేదు ఇక్కడ చాలా చైతన్యం ఉన్నది, చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి వ్యక్తులు, నాయకులు ఉన్నారు, అందుకే ఇంత మంచిగా ఇక్కడ పండగ జరుపుకుంటా ఉన్నారని చెప్పినాము. ఆ చైతన్యం ఇప్పుడు ద్విగుణీకృతమైంది. మన రాష్ట్రం వచ్చింది, మన రాష్ట్ర పండగ, మన రాష్ట్ర పద్ధతులు, మన రాష్ట్రం, మన రాష్ట్ర అభివృద్ధి అనే ఒక సోయి అందరికి కూడా ఉంది. కాబట్టి దాన్ని కాపాడుకునేటటువంటి దిశగా మనందరం కూడా ప్రయత్నం చేద్దామని మీ అందరినీ కూడా కోరుకుంటున్నా. అనేక మంది అనేక రకాలుగా ఉద్యమంలో పాల్గొన్నాం. ఆ స్ఫూర్తిని మాత్రం విడిచిపెట్టొద్దని చెప్పి ఒక సోదరిగా ఏదేమైనా మీకు అండగా నేను నిలబడతానని చెప్పి మీ అందరికి కూడా మళ్ళీ మనవి చేసుకుంటూ, మరి కార్యక్రమాన్ని ఇంత సమన్వయంతో నిర్వహించడానికి దోహదపడ్డట్టు మన దిండిగాల రాజేంద్ర అన్నకు మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా నమస్కారాలు, తమ్ముడు హుసేన్కి మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి రథోత్సవాలు జరపడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో కేటీఆర్, కవిత అమెరికాలో ఉన్నారని, పార్టీలో కొందరు మాత్రమే మిగిలారని విమర్శించారు. ఈ నెల 27న జరగబోయే రథోత్సవ సభలో టీఆర్ఎస్ లేక బీఆర్ఎస్ బ్యాక్డ్రాప్ ఉంటుందా అని సూటిగా ప్రశ్నించారు. ఆయన ఏం చెప్పొచ్చిండు ఉద్యమం చేసేటప్పుడు 2000 పార్టీ పెట్టిన రోజు గుర్తుపెట్టుకోండి. ఆ పార్టీలో ఆ రోజు ఈరోజు కల్లం యాదగిరెడ్డి గారు లేరు, సత్యనారాయణ గారు లేరు. 5 సభ్యులతో మొదలైన పార్టీలో మీ నాయన ఒక్కడే ఉండు, ఆయన 5 కొడుకులు తప్ప ఇంకెవడు బతకలే ఈ పార్టీలో. టైగర్ నరేంద్ర లేడు. నిన్న మన మా పార్టీలో విజయశాంతి గారికి ఎమ్మెల్సీ, ఆమె కూడా లేదు మీ పార్టీలో.
ఎవరుర్రా మీ పార్టీలా? తుపాకి రాముడు, రబ్బర్ చెప్పుల హరీషు, లిక్కర్ కవిత, హ్యాపీ రావు, నువ్వు మీ నాయన అంటే 5గురు ఉన్నది ఎవరు? పార్టీ ఆవిర్భావం చెందిన రోజు ఉన్నటువంటి 5గురు నాయకులు ఎక్కడుర్రు? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడుర్రు? వాళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ పెట్టుకొని రథోత్సవాలు చేయడం సిగ్గు శరం ఉండాలి మనకు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారి విజయోత్సవ చిన్న జయంతి సందర్భంగా దీక్ష స్వాముల ద్వారా వచ్చిన ముడుపుల ఆదాయాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం ముడుపులను విప్పి లెక్కించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అధికారుల మధ్య స్వచ్ఛంద సేవా సమితి వారు ముడుపులు లెక్కింపగా సుమారు 1,65,000 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారిగా దేవాదాయ శాఖ జగిత్యాల డివిజన్ పరిశీలకులు ఎం రాజమౌళి, పర్యవేక్షకులుగా సునీల్ కుమార్, చంద్రశేఖర్, హరినాథరావు వ్యవహరించగా ఏఎస్ఐ హోంగార్డ్స్ మహిళా సేవా సమితి వారు పాల్గొన్నారు. స్థానిక ఆర్ఎఫ్సిఎల్ ఎరువుల కర్మాగారంలో పనిచేస్తున్న మెకానికల్ డిపార్ట్మెంట్ కార్మికులు పెండింగ్లో ఉన్న జీతభత్యాలు వెంటనే చెల్లించాలని ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేసి విధులు బహిష్కరించారు. కార్మికులను ఉద్దేశించి యూనియన్ నాయకులు అంబటి నరేష్ మాట్లాడుతూ అహర్నిశలు శ్రమించి పనిచేస్తూ కంపెనీకి 100 కోట్ల రూపాయల లాభాలను సాధించి పెడుతున్న కార్మికుల జీతభత్యాల గురించి రోడ్డెక్కడం కంపెనీ యాజమాన్యం యొక్క అమానుష చర్యలు పరాకాష్ఠగా ఉందని అభివర్ణించారు. 2-3 నెలలకు ఒకసారి జీతభత్యాలు ఇవ్వడం అంటే కార్మికులను బానిసలుగా భావిస్తూ ఉద్దేశపూర్వకంగా ప్రిన్సిపల్ ఎంప్లాయర్ అయిన ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తుందని అన్నారు. మీకు గడసలేని చెప్తాను. మీరు ఒక కుటుంబ పెద్దగా ఉన్నారు, మీరు ఒక తండ్రి స్థానంలో ఉన్నారు, ఆర్ఎఫ్సిఎల్ అనే కుటుంబానికి ఒక అన్న స్థానంలో ఉన్నారు. మీరు ఇలా కార్మికులు పస్తు ఉంటే రెక్కాడితే కానీ డొక్కనటువంటి కార్మికుడు అహర్నిశలు పనిచేసి పస్తు ఉంటే మీకు మనసు ఎట్లా పడుతుంది, మీకు అన్నం ఎట్లా తినబుద్ధి అవుతుంది అని అంటున్నా. ఇవాళ ప్రతి ఒక్క కార్మికునికి ప్రతి నెల 5 తారీఖులోపు 10 తారీఖులోపు జీతాలు పడాలని చెప్పి లేబర్ కమిషనర్ యొక్క రూల్స్ను వైలేషన్ చేస్తారు. చట్టపరంగా రావాల్సినటువంటి జీతాలు వస్తలేవు. కార్మికుడు ఏమైనా మాట్లాడితే కార్మికుని మీద పని ఒత్తిడి పెట్టించి కార్మికుడిని కుట్రపూరితంగా ఆయన ఇబ్బంది పెట్టడం తప్ప జీతాలు సకాలంలో వేయండి అని చెప్పినటువంటి దాఖలాలు యూనియన్ తీసుకున్నాను. మమ్మల్ని ఇవాళ పోలీసులకు ఫోన్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేయాలని చెప్పి చెప్తారట. నువ్వు కరెక్ట్ టైంకు జీతాలు ఇస్తే మేమెందుకు రోడ్ల మీదకి వస్తాం? మేము గంటాపదంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ మీకు ఇబ్బంది అయిన ప్రతి క్షణంలో మీ కుటుంబానికి ఇబ్బంది అయిన ప్రతి క్షణంలో మేము కార్మికులం అండగా నిలిచినాం. కానీ కార్మికులను ఎర్ర టెండలా ఇవాళ మీరు నిలబెట్టి మీ యొక్క రాక్షసానందాన్ని శునకానందాన్ని పొందడం తప్ప ఏం లేదు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కమిషన్లు, హెచ్ఓడి డిపార్ట్మెంట్లో కమిషన్లు, కాంట్రాక్టర్ కమిషన్లు ఇవ్వన్నా, బిల్లులు ఇవ్వన్నా, జీతాలు ఇవ్వన్నా అని చెప్పి వచ్చినటువంటి కాంట్రాక్టర్ అంటాడు మొత్తం పత్తా లేకుండా పోతాడు. ఫోన్లు చేస్తే వర్కర్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ అయినటువంటి దాఖలాలు. ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యానికి మేము ముక్కుసూటిగా చెప్తా ఉన్నాం, ఇవాళ కనుక జీతాలు పడకపోతే రేపు ఎల్లుండి 2 రోజులు మొత్తం ప్లాంట్ అందరినీ, అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి కార్మికులందరినీ కూడా మేము సంఘటితం చేసి కూర్చోబెట్టించి ధర్నా చేస్తాము, స్ట్రైక్ కూడా పోతుందని చెప్పి ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యానికి హెచ్చరిస్తూ ఉన్నాం. మెకానికల్ సెక్షన్లో ఉన్నటువంటి వాళ్లకు ముఖ్యంగా ప్రతి నెల 10 తారీఖులోపు జీతాలు పడాలి. వాళ్ళకి బోనస్ 3 నెలలకు పడుతుందట. ప్రతి నెల బోనస్ 8.33% బోనస్ అనేది ప్రతి నెల ఇవ్వాలి, ఇస్తలేరు. తర్వాత అలవెన్సులు, ఇన్సెంటివ్లు ఏమీ లేవు. ఎటువంటి కనీసం మంచిలు దాపించినటువంటి సందర్భం కూడా లేదు. ఈ నుంచి ఆడి దాకా నడుచుకుంటూ పోవాలి కార్మికుడు. ఎర్రటెండల 2 కిలోమీటర్లు బండ్లు పోతే ఏమవుతుంది? ఇంత అన్టచబిలిటీ ఎందుకు, ఇంత డిస్క్రిమినేషన్ ఎందుకు? ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యము వెనుకట ఎక్కడో చూసినా మనం బ్రిటిషర్లు వచ్చి పాలిస్తే జైలలో పెట్టిరని. ఇలా బ్రిటిషర్ల పాలన కొనసాగుతుంది ఆర్ఎఫ్సిఎల్లో. అధికారులు బ్రిటిష్ నియంత్రణలా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళ కనీసం మనసు లేదు, కనీసం మానవత్వం లేదు. వెంటనే సీజీఎం గారు మీకు చేత కాకపోతే దిగిపోండి, మీకు చేత కాకపోతే దిగిపోండి. షట్ డౌన్ పెడదామని ఆలోచన కాదు, మీరు దిగిపోయి మంచి సమర్థవంతమైనటువంటి జీవిని బట్టి సకాలంలో జీతాలు ఇప్పించే విధంగా చేయండి. మీ ఆస్తులు అడుగుతలేం, మీ అంతస్తులు అడుగుతాం, మీ అత్తారి కట్నంలోకి వెళ్ళి మాకు 5 రూపాయలు అడుగుతలేం. కష్టపడ్డటువంటి పైసలు, చెమటోడ్చి ఎర్ర టెండకు మాడిపోయినటువంటి కష్టపడ్డటువంటి పైసలు జీతం టైంలో ఇన్ టైంలో అడుగుతున్నాము. ఇవాళ కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నాము. కలెక్టర్ గారికి పోయి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు సీజీఎం, అంబటి నరేష్ మీద అది పెట్టండి ఇది పెట్టండి అని చెప్పి. సిపిఆర్ కూడా మేము మెరిసి అప్పీల్ చేస్తూ ఉన్నాము. ఇన్ టైంలో జీతాలు వేయండి.
పని చేస్తేనే యూరియా వస్తుంది, కార్మికుడు పని చేస్తే. పని చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం పడిపోతుంది. యూరియా లేకపోతే యూరియా క్రైసిస్ అయితే కార్మికుడికి ఇట్లా స్ట్రైక్ కూర్చుంటే యూరియా సకాలంలో అందించకపోతే రైతులకు తీవ్ర వ్యతిరేకం వచ్చి ప్రభుత్వాలు పడిపోతాయి. మీ సిపి గారు కూడా చెప్తాను, 4 పోలీసులకు 4 కోటర్లు ఇవ్వన్నారండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఎర్రటెండకు పనిచేసేటటువంటి ఎస్ఐలకు, సిఐలకు, కానిస్టేబుల్లకు మంచి సవలతు ఉంటుంది కదా, 4 కోటర్లు ఇవ్వమంటే ఈ ఆర్ఎఫ్సిఎల్ మేనేజ్మెంట్ మీకు కోటర్లు ఇవ్వలేదు. మాకు పంచాయతీ పెడతాను, తెల్లర్లేసి మా మీద కంప్లైంట్ చేస్తాను. మీకు పంచాయతీ సకాలంలో జీతంలో ఇస్తే మేమెందుకు రోడ్డు మీదకి వస్తాం సార్? కాబట్టి గరీబుల పక్షాన, రెక్కాడితే కానీ డొక్కనటువంటి కార్మికుల పక్షాన మీ అందరినీ కూడా మేము 2 చేతులు నమస్కరించి మేము జోడిస్తా. కలెక్టర్ గారిని, సిపి గారిని, ఉన్నత స్థాయిమైన యాజమాన్యాన్ని సకాలంలో వీళ్ళకు జీతాలు ఇప్పించే విధంగా మీరు అందరూ కృషి చేయాలని చెప్పి, మరియు ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యాన్ని కూడా డిమాండ్ చేస్తాను. ఇలా జీతాలు అడగకపోతే రేపు ఎల్లుండి కంపెనీని బరాబర్ ధర్నా చేసి కూర్చుంటాం, స్ట్రైక్ పిలిపిస్తామని చెప్పి ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ తరపున ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. హైదరాబాద్ పాత బస్తీలో వక్ఫ్ ఆస్తులు ఎక్కడున్నాయో ప్రకటించే దమ్ము సీఎం రేవంత్ రెడ్డి ఉందా అని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ప్రశ్నించారు. కందిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల కోసం తీసుకువచ్చిన వక్ఫ్ చట్టాన్ని కొందరు ఎంపీలు వ్యతిరేకించడం మూర్ఖత్వం అని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి మాజీ ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు. మూడోసారి ప్రధానమంత్రి అయినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు అమలు చేస్తూ వస్తూ ఉన్నారు. ఆ రకంగా తీసుకొని వచ్చినటువంటి ఒక కొత్త చట్టం ఈ దేశంలో ఉన్నటువంటి పేద ముస్లింలకి, ముస్లిం మహిళలకి, ముస్లింలలో ఉన్నటువంటి మైనార్టీలలో ఉన్నటువంటి మైనార్టీలకి ఉపయోగపడే రీతిలో తీసుకొచ్చినటువంటి వక్ఫ్ సవరణ చట్టం 2025 మీద ఈ దేశంలో కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. దీనిపై ప్రజల్లో కొంత అవేర్నెస్ కార్యక్రమాన్ని తీసుకురావడంతో పాటు వాస్తవాలని ప్రజల ముందు ఉంచాలనేటువంటి ఒక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు, భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఎంపీలము, ఎమ్మెల్యేలము అందరూ కూడా తిరిగి ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. సో దేశంలో ఏం జరిగింది, తమిళనాడులో ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, ఈ అంశాలని పక్కన పెడితే ముందు మనం ఉన్నటువంటి ఈ సంగారెడ్డి జిల్లా, పాత మెదక్ జిల్లాలో అనేక ప్రాంతాల లోపల వక్ఫ్ పేరిట, వక్ఫ్ ఆస్తుల పేరిట ప్రైవేట్ భూముల్ని కూడా వక్ఫ్ అని చెప్పి ప్రకటించి పేద ప్రజల్ని, రైతుల్ని, చివరికి జహీరాబాద్ లాంటి ప్రాంతంలో మైనార్టీలు కూడా వక్ఫ్ని రద్దు చేయాలనేటువంటి ధర్నాలు చేసేటువంటి పరిస్థితులు కల్పించినారు. ఒక జహీరాబాదే కాదు, జహీరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు, జహీరాబాద్ మున్సిపాలిటీ, సంగారెడ్డి, గజ్వేల్ మున్సిపాలిటీ, ఇట్లా చాలా ప్రాంతాల లోపల నేను గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి దుబ్బాక నియోజకవర్గంలో నార్సింగి అనే మండలంలో ఒక ఊరును కూడా ఊరిలో ఉన్న ఇండ్లతో సహా 3 తరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఊరిలో ఉన్నటువంటి ఇండ్లు మొత్తం కూడా వక్ఫ్ ఆస్తులుగా ప్రకటిస్తే రాష్ట్ర హైకోర్టులో అదొక పెద్ద కేసు నడుస్తూ ఉంది. గత 10-15 సంవత్సరాల నుంచి గ్రామస్తులు తిరుగుతూ ఉన్నారు. ఊరు పోయింది, 3 తరాలు, తాతలు, తండ్రులు, ఆఖరికి మనమలు వస్తే మనమలు ఉంటున్న ఇళ్ళని కూడా వక్ఫ్ కిందనే డిక్లేర్ చేశారు. నార్సింగి, చేగుంట, సంగారెడ్డి, జహీరాబాద్, సిద్దిపేట, గజ్వెల్, ఇట్లా వాళ్ళకి ఏది నచ్చుతుంది వక్ఫ్ బై యూజర్ 2013 లోపల. యాక్చువల్గా 1913లో వచ్చినటువంటి చట్టానికి 2013లో యూపీఏ 2 ప్రభుత్వం చేసినటువంటి సవరణలతోటి అనేక ప్రాపర్టీస్ అనేటివి వక్ఫ్ బోర్డు చేతుల్లోకి పోతూ హిందువులకి, నాన్ హిందూస్కి, ముస్లిమ్స్ కూడా చాలా సందర్భాల్లో నష్టం చేకూర్చడం జరిగింది. అందుకని ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేసిన సందర్భంగా పార్లమెంట్లో అడిగారు, ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ విస్తృతంగా పర్యటించి రకరకాల వ్యక్తులైనటువంటి అభిప్రాయాల్ని వినాలి అని. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ దేశంలో 38 ప్రాంతాలకు పోయి దాదాపు అన్ని రాష్ట్రాలకు తిరిగి దాని మీద ఉన్నటువంటి బాధితుల ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. సో దేశానికి సంబంధించి, దేశంలో ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తులకు సంబంధించి చాలా వరకు మా మంత్రులు, కేంద్ర మంత్రులు, మా రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులంతా చాలా స్పష్టంగా దాని మీద ఈపాటికే దేశ ప్రజలందరికీ వివరణ చేస్తూ వస్తూ ఉన్నారు. నేను ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి, పాత మెదక్ జిల్లాకు సంబంధించి మీ ముందు కొన్ని విషయాలు ఉంచదలుచుకున్నాను. వక్ఫ్కి సంబంధించి ముందు సంగారెడ్డితో మొదలు పెడితే, సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం సైదాపూర్లో సర్వే నెంబర్ 78లో 197 ఎకరాల భూమి ఉంది.
ఈ భూమిని 200 మంది రైతులు సాగు చేసుకుంటూ వీళ్ళకి పాస్ పుస్తకాలు కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఎప్పుడైతే ధరణి అనేటువంటి ఇష్యూ వచ్చిందో అప్పటి నుంచి వీళ్ళకి పాస్బుక్లు ఇవ్వకుండా ఈ రైతుల కష్టాలు ప్రారంభం చేసి ఈ భూమిని వక్ఫ్ భూమి అని డిక్లేర్ చేసి ఇన్నే ఉంటుంది. మా సంగారెడ్డి మీడియా మిత్రులు పోయి అడిగితే ఆ గ్రామంలో ఉండేటువంటి రైతులు వాళ్ళ కష్టాలను మీ దృష్టికి తీసుకొని వస్తారు. ధరణి వచ్చిన తర్వాత వాళ్ళ పాస్బుక్లు ఆపేసిరు, బ్యాంకు లోన్లు ఆపేసిరు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతు రుణమాఫీ లేదు, రైతులకి నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈ రైతులు వాళ్ళ తాతల కాలం నుంచి ఆ భూమిని సాగు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కొండాపూర్ మండలం సైదాపూర్ సర్వే నెంబర్ 78, టోటల్ ఎక్స్టెంట్ 197 ఎకరాలు. పక్కనే మా పాటిల్ సార్ ఉన్నారు జైరాబాద్లో సత్వార్లో ఒక దేశ్ముఖ్ రైతు కుటుంబానికి సర్వే నెంబర్ 429, 430, 471లో 40 ఏకర్స్ ల్యాండ్ ఉంటుంది దేశ్ముఖ్ గారికి. సర్వే నెంబర్ 429, 430, 471 ఈ 3. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.